వాట్ మచ్చి, అన్నయ్య కోసం ఎదురు చూస్తున్నావా? అవునరా, ఆఫీస్ నుంచి అర్లీగా వచ్చి బయటకు తీసుకువెళ్తానన్నారు. అందుకే రెడీ అయి ఉన్నా. అది అవదమ్మా, అనవసరంగా వెయిట్ చేయకు. అన్నయ్య ఇంటికి రావట్లేదు. రావటం లేదా? నీకు ఫోన్ చేసి చెప్పారా? లేదు మచ్చి, మా అన్న ఏదనుకుంటే అది నాకు తెలిసిపోతుంది. రేయ్, కామెడీలు చేయకు. హ్మ్, హ్మ్? నీకు ఫోన్ చేసి చెప్పడమో మెసేజ్ పెట్టడమో చేసుంటారు. నువ్వు నన్ను టేస్ట్ చేయడానికి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నిజంగా అలాంటిది ఏం లేదు మచ్చి. అన్నయ్య నాకు ఫోన్ చేయలేదు, మెసేజ్ పెట్టలేదు. అన్న ఏదనుకుంటే అది నాకు తెలిసిపోతుంది అంతే. వేళాకోళం చేయడానికి నేనే దొరికానా నీకు? నేనా? అలా ఎలా తెలుస్తుందిరా? వాడు చెప్పేది నిజమే పవిత్ర. అరవింద్ ఏమనుకున్నా వీడికి తెలిసిపోతుంది. హ్మ్. హా? అలా ఎలా సీతమ్మా? చిన్నప్పటి నుంచి అంతే. స్కూల్కి వెళ్లిన అరవింద్ సాయంత్రం ఇంటి వీధి దాకా రాగానే అన్నయ్య వస్తున్నాడని ఆది చెప్పేవాడు. హ్మ్. అందుకే నా అంతరాత్మ ఆది నాకు వాడికి ఏ తేడా లేదు అని అరవింద్ ఎప్పుడు అంటూనే ఉంటాడు. హా. అరవిందే ఫోన్ చేస్తున్నారు. మాట్లాడు. హలో. పవిత్ర, రెడీ అయ్యావా? రెడీ అయ్యాను. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. అవునా? మ్, యాక్చువల్లీ నాకు ఇంటికి రావడం కుదరదు పవిత్ర. రావడం కుదరదని చెప్పాడా? ఆ, మీరు ఈ విషయం ఆదికి చెప్పారా అరవింద్? లేదు పవిత్ర, నేను ఇంటికి వద్దామనే అనుకున్నాను, కానీ సడన్ గా ప్రోగ్రాం మారింది. అందుకే నేను ఫోన్ చేస్తున్నాను. ఆది ఉన్నాడా అక్కడ? ఉన్నాడు. అయితే స్పీకర్ ఆన్ చేయి. హా. చెప్పు బ్రదరు. ఆది, నాకింటికి రావడం కుదరదు. నేను చెప్పిన ప్లేస్కి నువ్వే పవిత్రని తీసుకుని రావాలి. ఓకే బ్రదరు. హ, నువ్వు చెప్పాక నేను కాదని ఎలా ఉండగలను? కానీ పవికో విషయంలో క్లారిటీ ఇవ్వు. నువ్వు ఏమనుకున్నా నాకు తెలిసిపోతుందా లేదా? అవును పవిత్ర, నేనేమనుకున్నా వాడికి తెలిసిపోతుంది. హా? సీతమ్మ కూడా అదే చెప్తుంది. మ్మ్. నేను నమ్మలేకపోతున్నాను. నమ్మడానికి వీలుగా లేకపోయినా అదే నిజం. అన్నయ్య నిన్ను ఎక్కడికి తీసుకెళ్తా అన్నాడో నీకు చెప్పాడా? ఆహా, లేదు, సర్ప్రైజ్ అన్నారు. మ్మ్. అన్నయ్య వచ్చి నిన్ను పిక్ చేసుకుంటే అది సర్ప్రైజ్ అయ్యేదేమో. కానీ మనం ఎక్కడికి వెళ్ళాలో అన్నయ్య చెప్పక తప్పదు. కాబట్టి ఆ ప్లేస్ ఏంటో నేనే ముందు చెప్తాను. అప్పుడు నువ్వు నమ్ముతావా? ఆ, సరేలే. ఆ ప్లేస్ ఏంటో ముందే నీకు మీ అన్నయ్య చెప్పలేదు కదా? ప్రామిస్ మచ్చి, అస్సలు తెలీదు. యాక్చువల్లీ అసలు ఈ ప్రోగ్రాం పెట్టింది కూడా వాడికి తెలీదు. పోనీ ముందు నువ్వు గెస్ట్ అయ్యి చూద్దాం. గెస్ట్ చెయ్. ఇదేదో బాగుంది. ముందు నేను చెప్తాను. చెప్పలేకపోతే నువ్వు చెప్పరా అది. ఓకే సరే, ట్రై చేయి. ఆ, గుడికి, మ్మ్హ్మ్. ఆ, మూవీకి, నో. షాపింగ్కి. ఛాన్సే లేదు. సరేరా, నువ్వే చెప్పు. కన్స్ట్రక్షన్ సైడ్ కి. బ్రదరు కరెక్టేగా? ఎగ్జాక్ట్లీ. మ్మ్. హా? పవిత్రని ఇక్కడికి తీసుకొచ్చాయి. రే, ఆ, ఎలా ఇలా? అదంతే. మా అన్నయ్య మీద నాకున్న ప్రేమ, ఇష్టం, అభిమానం వగేరా వగేరా ఇవన్నీ తర్వాత టైం అవుతుంది. పద పద. హ్మ్, వెళ్ళొస్తాం సీతమ్మ. పవిత్ర ఒక్క నిమిషం. హ్మ్? తల్లో పువ్వులు పెట్టుకుని వెళదు గాని. రే ఆది, ఫ్రిడ్జ్ లో పూలు ఉన్నాయి, తీసుకురా. మీ నువ్వేరా, తీసుకురా. హే, ఒక దేశం గర్వించదగ్గ యువకుణ్ణి పట్టుకుని పూలు తెమ్మని పని మనిషిని చేసి ఒకళ్ళు, ఇంకొకళ్ళేమో వాళ్ళ భార్యని తీసుకురారా అని చెప్పి నన్ను డ్రైవర్ని చేశారు. హా? ఏ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నో నో. హ్మ్, హ్మ్, హ్మ్?
ఓకే ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత కూడా ఎందుకు తీసుకురాను సీతమ్మ? తీసుకొస్తాను, తెస్తాను. వీడెప్పుడు ఇంతే. కాఫీ రోజు రోజుకి టేస్ట్ తగ్గిపోతుంది బాస్కి. బ్రాండ్ మార్చేయాల్సిందే. అవునండి, మ్మ్. నాకు కూడా పెద్దగా నచ్చటం లేదు. చాలా చీప్ గా ఉంది. బా ఆ? వీడేంటి కిచెన్ లోకి వెళ్ళాడు? ఏమో. ఆ? మ్మ్. పూలు తీసుకెళ్తున్నాడే. అవునండి, టాడా. పవి రూమ్ లోకి వెళ్ళాడు. సీతమ్మ కూడా ఉంది. ఆ, రే ఆది, నువ్వు పవిత్ర చేతికి ఇవ్వకూడదురా. అక్కడ పెట్టు, తనే తీసుకుంటుంది. ఆ? ఎందుకు ఇవ్వకూడదు సీతమ్మ? చెప్పింది చేయరా. అరవింద్ మాత్రమే తన చేతికి ఇవ్వాలి, నువ్వు ఇవ్వకూడదు. ఓహో సెంటిమెంట్. ఓకే తీసుకోమచ్చి. మ్, సీతమ్మ, నువ్వే నా తలలో పువ్వులు పెట్టు. నేను పెట్టకూడదమ్మా. అబ్బా తల్లి బిడ్డల ప్రేమ కంటే ఆచారాలు గొప్పవేం కాదులే సీతమ్మ. పెట్టు. హలో, పెట్టు సీతమ్మ. నీ కూతుర్లా అడుగుతున్నాను, పెట్టు సీతమ్మ. ఇంకేం ఆలోచించకుండా పెట్టు. చాలు చాలు, ఇంకా పెట్టు పెట్టు. ఆగు. విధవరాలివి, నీకున్న అర్హతలు చూసుకోవా నువ్వు? నువ్విలా పూలు పెడితే రేపు నా మేనల్లుడికి ఏదైనా జరగరాంది జరిగితే ఎవరిది బాధ్యత? అవ్వా! వయసు పెరుగుతున్న కొద్దీ బుద్ధి మందగిస్తున్నట్టుంది సీత నీకు. మరే నువ్వు ఇలాంటి పనులు చేయొచ్చా? నిలువెల్లా విషం నింపుకున్న మనిషి కంటే విధవతనం మరొకటి ఉండదు. పక్క మనిషిని నాశనం చేయాలనే బుద్ధి కంటే తప్పు ఇంకొకటి లేదు. సీతమ్మ, నువ్వు పెట్టు. కోరుకున్నది నేను, అది చేయాల్సింది నువ్వు. అల్లుడు, చూసావాలుడు ఎలా మాట్లాడుతుందో? అసలు ఈ పవిత్ర ఓ మాయా, ఆ? పవిత్ర ఏదన్నా కరెక్ట్ గానే మాట్లాడుతుంది. పైగా ఇంటి కోడలు, తను చెప్పిందే శాసనం. సీతమ్మ, పెట్టు సీతమ్మ, అవతల అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు. పెట్టు సీతమ్మ.